నంద్యాల జిల్లాలో నారా భువనేశ్వరి ముస్లిం మైనారిటీలతో ముఖాముఖిలో పాల్గొన్నారు. లైవ్లో చూద్దాం. ప్రతి ఒక్కటి ఆయన తప్పకుండా తీరుస్తారని నేను భావిస్తున్నాను. అట్లానే నంద్యాల్ అంటే నాకు ఒకటే గుర్తుకొస్తుంది, చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ జ్ఞానాపురం అనే గ్రామం నుంచి ఆయన్ని అరెస్ట్ చేసి 53 రోజులు ఆయన్ని ఏ తప్పు చేయకుండా ఆయన్ని రాజమండ్రి జైల్లో నిర్బంధించారు. ఇప్పుడు కూడా ఆయన ఏం తప్పు చేశారని కూడా రుజువు లేదు ఈ ప్రభుత్వం చేతిలో. అట్లానే ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఈ నిజం గెలవాలని ఈ ప్రోగ్రాం నేను చేపట్టాను. అది చేపట్టింది కేవలం నా కార్యకర్తల కోసమే నేను ముందుకొచ్చాను. అది మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అట్లానే మీ అందరికీ తెలుసు, మన అన్న నందమూరి తారక రామారావు గారు ఈ తెలుగుదేశం పార్టీ పేద ప్రజల కోసం, తెలుగు జాతి కోసం ఆయన ఈ పార్టీ స్థాపించారు. అట్లానే ఆ ఘనత ఆయనకే దక్కుతుంది. కిలో 2 రూపాయలు బియ్యం అనే పథకం నందమూరి తారక రామారావు గారు తీసుకొచ్చారు. అదే కాకుండా పేద ప్రజలకు చాలా పథకాలు తీసుకొచ్చారు. అట్లానే ఆయన అడుగుజాడలో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ అడుగుజాడలోనే ఆయన కూడా ఈ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. అట్లానే మీ అందరికీ తెలుసు, ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క వర్గాన్ని వదలటలేదు. స్త్రీ అని కూడా చూడకుండా చాలా అరాచకాలు చేస్తున్నారు వాళ్ళు. నంద్యాల్ అంటే నాకు గుర్తుకొచ్చేది షేక్ అబ్దుల్ సలాం. ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలు భరించలేక రేపు కూడా ఆయన కుటుంబానికి ఏమవుతుంది, వాళ్ళ ఇంట్లో బిడ్డలు భార్యకని ఆ భయంతో ఆయన భార్య పిల్లలతో సహా ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. అట్లాని మీ అందరికీ తెలుసు మిస్బా కేసు. ఏంటంటే ఆ పిల్ల చేసిన తప్పు, 10వ క్లాస్ చదువుతాంది ఆ పిల్ల. ఆ పిల్లని చెండుకు తిని ఆ అమ్మాయి అవి భరించలేక ఆ చిన్న పిల్ల కూడా ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తాను. ఇవన్నీ చూస్తే మీకే తెలుసు, ఒక టీడీపీ కార్యకర్తనే కాదు, నాయకుడినే కాదు, పేద ప్రజల్ని కూడా వాళ్ళు హింసిస్తున్నారు. వాళ్ళని కూడా వాళ్ళు వదలటలేదు. అది ఈ వైసీపీ ప్రభుత్వం చేసే ఘనకార్యం. అట్లానే ఈ ప్రభుత్వం చెప్పారు, మీకు మాట ఇచ్చారు, మర్చిపోబాకండి, మాట ఇచ్చారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట ఇస్తే ఆయన తప్పకుండా అది నిర్వహిస్తారు. మీ అందరికీ తెలుసు, నాకంటే కూడా ఎక్కువగా. ఈ వైసీపీ ప్రభుత్వం ఏమని హామీ ఇచ్చిందండి మీకు? స్త్రీలకి 45 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళకి పెన్షన్ ఇస్తామన్నారు. తర్వాత సబ్ ప్లాన్లో దుల్హన్ పథకాల నుంచి 1,00,000 రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ ఇప్పుడు అవన్నీ చేయకుండా అవన్నీ ఆపేశారు. ఇంకా అయ్యే కాదు, అట్లానే నూనెపల్లెలో 21 వార్డులో రైల్వే గేట్ పడుతోంది. అది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాల్సింది. కానీ అదేమైందంటే ఆ రైల్వే గేట్ అండర్ పాస్ అనేది నిర్మించాలి. అట్లాంటిది ఈ ప్రభుత్వం అది చేస్తానని, కంప్లీట్ చేస్తామని మీకు హామీ ఇచ్చి అది కూడా నిలిపివేశారు. అట్లానే శ్రీశైలం ప్రాజెక్ట్ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 80 టీఎంసీ నీరు వదిలేవారు రాయలసీమకి.
అట్లాంటిది ఈ ప్రభుత్వం వచ్చి నీరు లేదని ఆ నీళ్లు కూడా మీకు అందించట్లేదు. ఇంకా భూ కబ్జాకు వస్తే 80% వాక్ బోర్డ్ భూములన్నీ వీళ్ళు ఆక్రమించుకున్నారు. వాక్ బోర్డ్ కింద ఉండే